సార్ ఏపీలో సాయి కృష్ణ ఇష్యూ జై భీమ్ మూవీని తలపిస్తోంది. 29న హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సాయి కృష్ణని. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ తరపున ఏపీ బార్ విజయవాడ బార్ కౌన్సిల్ వేసింది ఏంటంటే హెబియస్ కార్పస్ పిటిషన్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే ఆర్టికల్ 32 వీటి ప్రకారం, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 ప్రకారం ఒక మనిషి కనిపించకుండా పోయినప్పుడు ఆయన బాడీని ఈ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద జైల్, అంటే హైకోర్టు అనమాట. కోర్టులో ఆ మనిషిని ప్రొడ్యూస్ చేయాలి అని పోలీసులకి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది హైకోర్టు నుండి. ఇప్పుడు హైకోర్టు అకార్డింగ్ టు ద హెబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం గాదే సాయి కృష్ణని జూన్ 29వ తారీఖున హైకోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది పోలీసుల బాధ్యత. ఇదే హెబియస్ కార్పస్ పిటిషన్ స్టేట్ బాధ్యత. పోలీసులు అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అండి. జూన్ 29న గాదే సాయి కృష్ణనే బాడీతో, ప్రాణంతో ఇక్కడ ఏపీ హైకోర్టులో పోలీసులు ప్రొడ్యూస్ చేయగలరా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇది మనకి తమిళనాడు నుంచి వచ్చిన జై భీమ్ మూవీని, అది వాస్తవ స్టోరీ మీద నుంచి వచ్చింది. జై భీమ్ మూవీ అనమాట. జూన్ 29న నిజంగా గాదే సాయి కృష్ణ హైకోర్టుకి బాడీతో, ఈ జీవంతో రాగలుగుతాడా? లేకపోతే జై భీమ్ మూవీలో మనకు చూడండి, పోలీసులు ఎక్కడో పారిపోయాడంటే అక్కడ ఆయన పారిపోవడం, ఆ ట్రైబల్ కమ్యూనిటీని చంపేసి ఉంచుతారన్నమాట. చివరికి యాషెస్ వస్తాయి. అలాగే జై భీమ్ మూవీని ప్రతిస్పందిస్తుందా అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న రిపోర్ట్లు, మనకున్న అన్ని విషయాల ప్రకారం గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారు అనే ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి, వీళ్ళందరూ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ కూడా ఒక అపాయింట్మెంట్, డీజీపీని ఆదేశించడం, అక్కడ సిఐ నాగరాజుని సస్పెండ్ చేయడం, ఆయనకి ఆ తర్వాత అక్కడ ఒక ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇది లాకప్ డెత్ అయ్యిందా అన్నట్టే అక్కడ మనకి న్యూస్ తెలుస్తుంది. కానీ ఇంకా మనం జూన్ 29 దాకా మనం ఏం చెప్పలేం. కానీ పోలీసులు ఏమంటున్నారు? ఆయన చనిపోలేదు, బ్రతికుండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ మే 9న ఆయన మీద రౌడీ షీట్ విజయవాడలో ఓపెన్ చేయడం వల్ల ఆయన ప్రకాశం డిస్టిక్ వలస వెళ్ళిపోయాడు. కానీ ప్రకాశం డిస్టిక్లో మార్కాపురంలో మే 9న 2 కానిస్టేబుల్స్ వచ్చి ఆయన తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈయన కనపడడం లేదు. కానీ అపోజిషన్ ఏం చెప్తుంది? ఈ కృష్ణలంక పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఘోరంగా హింసించి లాకప్ డెత్ చేశారు. కాబట్టి ఆయన చనిపోయారు, దహన సంస్కారాలు అయిపోయినాయి. కనీసం వాళ్ళ తల్లి ఏమడుతుంది, కనీసం బూడిదైనా ఇవ్వండి మా అబ్బాయిది అన్నట్టు ఆవిడ ఆరోపణ చేస్తుంది. ఇది విపత్కర పరిస్థితి. మరి ఏం జరిగిందో తెలియడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఒక భూ ప్రకంపనలు అనమాట. ఇక్కడ మావిగా నోటి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, మిగిలిన విషయాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క విషయం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ని, అంటే ఇప్పుడు జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు 13 రోజులుగా ఈ కేసు ఏపీ పాలిటిక్స్ని కలిపేస్తుంది. ఇద్దరు మిస్సింగ్ కేసులు ఒక రకంగా. మరి జూన్ 29న హెబియస్ కార్పస్ పిటిషన్ ప్రకారం ఏపీ పోలీసులు, అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు గాదే సాయి కృష్ణని కోర్టులో ప్రొడ్యూస్ చేయగలరా? ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే మాత్రం పోలీసులు ప్రొడ్యూస్ చేయలేరు. మరో జై భీమ్ మూవీ, అందుకనే జూన్ 29న మీరు అన్నట్టు ఏంటంటే ఏపీలో జై భీమ్ మూవీ ప్రదర్శనకు వస్తుంది, పునఃప్రదర్శనకు వస్తుందని చెప్పొచ్చు. ఇది ఏపీ పాలిటిక్స్లో ఒక విపత్కర పరిస్థితి. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయినాయి. అపోజిషన్ వర్సెస్ ఇది అయిపోయింది, అపోజిషన్ వర్సెస్ కూటమి అయిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా దీని మీద టార్గెట్ చేస్తున్నారు. అదేంటి, మీరు పట్టించుకోరా? అక్కడ తెలంగాణ వెళ్ళి అక్కడ పరామర్శ చేస్తారు, తెలంగాణ వెళ్ళి పార్టీ ఆఫీస్ అంటారు. కానీ ఇక్కడ ఏపీలో 2 మిస్సింగ్లు మీరు ఎందుకు పట్టించుకోవడాలని అనుకుంటూ అపోజిషన్ అన్నమాట. అంటే ఏపీ పాలిటిక్స్ అంతా ఇప్పుడు ఈ కేంద్ర బిందువు అయిపోయింది గాదే సాయి కృష్ణ కేసు. జూన్ 29న అనేది జై భీమ్ మూవీ ఎలా ఉండబోతుందో అందరూ చూడాల్సింది.